అమెరికాలో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇన్ టైంలో జాబ్ కొట్టిన ఒక అతన్ని నేను అనుకోకుండా కలవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అతను మన ఛానల్కి సబ్స్క్రైబర్ అవ్వటం కూడా నేను అడగంగానే ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూని అతను డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను అతని దగ్గర నుంచి పాయింట్స్ కలెక్ట్ చేశాను. ఇంకొకటి, మీరు ఈ ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందిని నేను అడిగితే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటేనే మనకి ఇంటర్వ్యూస్ ఇస్తారు, లేకపోతే ఎవరు. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అబ్బాయిలో నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఇతను చెప్పిన పాయింట్స్ చాలా నాకు నచ్చినవి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది చాలా బాగా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీరు వాటిని తెలుసుకుంటే వాటిని అప్లై చేయండి. ఏముందని అనుకోవద్దు, సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరి వెనకాల ఒక ప్రయత్నం అంటూ ఉంటుంది. అది మనం ఫాలో అవడం మంచిది. కొత్తగా నేర్చుకున్నాను అన్నావు, తర్వాత ఎలా చేసావు ఏంటి? ఇనిషియల్గా నాది వేరే జాగ్రత్తగా నడుపుతూ జాగ్రత్తగా స్లోగా చెప్పండి. ఇనిషియల్గా నాది వేరే డొమైన్. సో వన్స్ నాకు మా ఫ్రెండ్స్ ఐఏక్యూ గురించి అసలు సేల్ పాయింట్ అంటే ఏంటి అని చెప్పారు. చెప్తే సైబర్ సెక్యూరిటీలో ఇలాంటి ఒక డొమైన్ ఉంటుందని అసలు నాకు ఐడియా లేకుండా ఉండే. సో వన్స్ నాకు ఒకసారి ఆ డొమైన్ తెలిసాక అసలు ఆ డొమైన్ గురించి బేసిక్ రీసెర్చ్ చేశాను. లైక్ ఐఏఎం అంటే ఏంటి, ఐజీఏ అంటే ఏంటి, దాని యొక్క లైక్ అసలు బేసిక్ ఒక పర్సన్ ఒక ఐఏక్యూ జాబ్లో వర్క్ చేస్తే అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటని చెప్పి తెలుసుకున్నాను. మా ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళ జాబ్ చూసి బేసిక్ ఆన్లైన్లో చాట్‌జిపిటి ఇట్లా హెల్ప్ తీసుకొని అర్థం చేసుకున్నాను ఆ రెస్పాన్సిబిలిటీస్. అర్థం చేసుకొని తర్వాత మెల్లగా ఒక్కొక్క ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. కొంచెం చాట్‌జిపిటి హెల్ప్తోనే రెజ్యూమ్ బిల్డ్ చేసేసి ఏఐ ఫార్మాటెడ్ బిల్డ్ చేసి ATS తగ్గట్టు పెట్టి పిక్ అవుతుండే నా రెజ్యూమ్. వన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాక వాళ్ళ క్వశ్చన్స్ ఏంటియో, యాజ్ ఫస్ట్ రౌండ్ అనేది టెక్నికల్ స్క్రీనింగ్ కాల్ కాబట్టి వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అంత ఉండదు HR పీపుల్కి. సో వాళ్ళు జస్ట్ బిజినెస్ ప్రాసెస్ అడుగుతారు. నేను యాక్చువల్గా ఒక కరెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా కాబట్టి వేరే డొమైన్లో దాన్ని అర్థం చేసుకున్నాను. నేను బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకొని ఆ బిజినెస్ ప్రాసెస్ తగ్గట్టు మన సేల్ పాయింట్ని అటాచ్ చేసి ఎక్కడైతే సేల్ పాయింట్ ఫిట్ అవుతుందో అర్థం చేసుకొని అక్కడ పెట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని స్క్రీనింగ్ కాల్స్ క్వాలిఫై అవ్వడానికి. వన్స్ స్క్రీనింగ్ కాల్ క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ వరకు వెళ్ళాక ఇంటర్వ్యూలో కూడా ఇనిషియల్గా 1-2 rounds నేనేం చెప్పలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వాళ్ళు ఇచ్చిన దానికి నేను ప్రిపేర్ అయిన దానికి ట్రై చేసి చెప్పాను. బట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మాత్రం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఉన్నాయి. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ వాటిలో లేదు కాబట్టి ఇనిషియల్గా ఏదో ట్రై చేశాను. బట్ అట్లా ఒక 5-6 ఇంటర్వ్యూస్ అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా అయ్యాక వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ని నేను రాసుకొని దాని యొక్క చాట్‌జిపిటికి ఇచ్చేసి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఎలా ఆన్సర్ ఇస్తే బాగుంటుంది, బిజినెస్ ప్రాసెస్ ఎలా, దీనికి స్టార్ మెథడ్లో ఆన్సర్ ఎలా చెప్పొచ్చు, వాళ్ళకి నచ్చినట్టు. స్టార్ మెథడ్ ఈ మధ్య మొదలు పెట్టారు కదా. ఓకే, STAR అంటే సిచ్యువేషన్, టాస్క్, సంథింగ్, యాక్షన్ అండ్ రిజల్ట్. అవును, అర్థమైంది. దాని తగ్గట్టు అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది, టాస్క్ నాకు ఏమి ఇచ్చారు, నేను ఏం చేశానో దాని యొక్క రిజల్ట్, ఇలా ప్రిపేర్ అయ్యాను. చాట్‌జిపిటికి ఇచ్చి ఇలా ఆన్సర్ ఇవ్వు నాకు దీని తగ్గట్టు అంటే అది ఇచ్చేది. సో నేను దాని తగ్గట్టు నేను ప్రిపేర్ అయ్యి చెప్పేవాడిని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఇప్పుడు నాన్ టెక్నికల్ పీపుల్కి మీరు IAQ టర్మ్స్ కానీ సర్టిఫికేషన్ కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి వచ్చింది అనుకోండి క్వశ్చన్, దానికి చాట్‌జిపిటి ఇచ్చిన ఆన్సర్ ఇంతకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆడియన్స్ ఏంటో తెలుసుకొని దాని తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అయ్యి వాళ్ళ తగ్గట్టు మాట్లాడాలి, నువ్వు వాళ్ళ స్కోప్లో ఉన్నట్టు ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి ఇలా ఒక యూనిక్ ఆన్సర్ ఇంకొంచెం డిఫైన్డ్ లైక్ బాగా ఇచ్చింది. సో ఆ ఆన్సర్ అనేది నేను ప్రిపేర్ అయ్యి కొంచెం చెప్పాను. సో అలా వర్కౌట్ అయింది. సో ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ నేను స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. ప్రిపేర్ అవ్వటం ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది బేసిక్ టెక్నాలజీకి సంబంధించిన టెర్మినాలజీ తెలుసుకుంటాను. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సోర్సెస్ అన్నారు అనుకోండి, యాక్సెస్ ప్రొఫైల్స్ అన్నారు అనుకోండి, అవి మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. సో ఆ బిజినెస్ టెర్మినాలజీ ఒకసారి తెలుసుకుంటాను. అవి తెలుసుకున్నాక అప్పుడు అర్థం చేసుకొని దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతాను. క్వశ్చన్స్ అడిగేసి చాట్‌జిపిటిని ఇంకా దీని మీద ఏం క్వశ్చన్స్ రావచ్చు, యాక్సెస్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ టెక్నికల్గా. అండ్ దాన్ని అడుగుతాను. ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూయర్ అయితే
నువ్వు ఏ క్వశ్చన్స్ అడుగుతావు ఈ జాబ్ డిస్క్రిప్షన్ మీద, నాకు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి ఉండాలి నేను, ఓ మై గాడ్, అలా అడుగుతాను. సో అదే క్వశ్చన్స్ ఇస్తుంది, అదే ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఇంకా నేను చెప్పిన ఆన్సర్ దానికి ఇచ్చేసి, ఒకవేళ నేను మాక్ ఇంటర్వ్యూ టైప్ చేస్తుంటే ఇక్కడ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతాను నేను. సో అలా ఇంప్రూవ్మెంట్ అవ్వుకుంటూ జీరో నుంచి ఒక్కొక్క ఇంటర్వ్యూ ద్వారా కొన్ని క్వశ్చన్స్ తెచ్చుకొని అవి ప్రిపేర్ అయ్యి సేమ్ 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో అవే క్వశ్చన్స్ ఉంటాయి టెక్నికల్ గా, లైక్ సిచ్యువేషనల్ క్వశ్చన్స్. నాన్ టెక్నికల్ మెంబర్ అయితే నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఇలాంటి మల్టిపుల్ ప్రియారిటీ టాస్క్ నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, అండర్ ప్రెషర్ నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అవే రిపీట్ అవుతాయి. 1 or 2 క్వశ్చన్స్ వేరే రిపీట్ అవ్వచ్చు. వాటికి ఇంకా నువ్వు చెప్పగలగాలి, ఫస్ట్ సారికి కొంచెం మేనేజ్ చేయగలగాలి. మిగతావి మాత్రం నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటావు కాబట్టి దాని తగ్గట్టు చెప్పచ్చు. అండ్ నువ్వు చెప్పే ప్రతి ఒక్క ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డొమైన్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక టాస్క్ కానీ మీరు ఇంటర్వ్యూ ముందే ఫైనాన్షియల్ డొమైన్ తగ్గట్టు ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీ బ్యాంక్ అది అనుకోండి, ఏదైనా ఒక బ్యాంక్ అనుకోండి. సో ఆ బ్యాంక్ లో ఒక అడుగుతాడు, లైక్ ఈ బ్యాంక్ లో కంప్లైంట్స్ ఏంటి మీరు వాడేది, దీనికి ఏం సంబంధం అని. హెల్త్ కేర్ అనుకోండి, డైరెక్ట్ హిప్పా కంప్లైంట్స్ కి వచ్చేస్తుంది. అదే లైక్ బ్యాంకింగ్ అనుకోండి, ఈ సాక్స్ కంప్లైంట్స్ వస్తుంది. సో అట్లా కంపెనీ తగ్గట్టు ఏ క్వశ్చన్స్ పడచ్చు, మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మీరు అలా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇంతే సార్. ఓకే, సో ఆ విధంగా ప్రిపేర్ అయ్యావన్నమాట. కానీ నువ్వు జాబ్లు ఈ మధ్య రావడం కష్టం అంటున్నారు చాలామంది. కానీ నువ్వు లక్కీగా 6 monthsలోనే ఓపీటీ మీద కొట్టావబ్బా. అంత ఈజీ కాదు ఇది. దో దే ఆర్ వర్క్డ్ ఇన్ 3 years ఇన్ ఇండియా. కొంతమంది అయితే అంత కొట్టలేకపోతున్నారు నాన్న. నువ్వైతే కొట్టావు, రియల్లీ హ్యాపీ. నువ్వు ఏ విధంగా కొట్టావు అంటే ఏం చెప్తావు? ఇది అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు కదా, అది అదృష్టం ఉంది, అది ఓకే. అదృష్టంతో పాటు సమ్ యాక్టివిటీ చేసి ఉంటావు నేను అనుకుంటున్నాను. నువ్వు ఏం చేసావో చెప్తే విన్నోళ్ళు కూడా చేస్తారు సార్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సార్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ స్కిల్ ఇంప్రూవ్మెంట్ మీద చూస్తున్నారు. అది ఓకే, అది ఉండాలి నాకు తెలిసి. అంటే నేను ఏదో మెయిన్ కంపెనీస్ అలా లైక్ పెద్ద కంపెనీలు కొట్టి చెప్పే సజెషన్ లాగా కాదు. లైక్ మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళకి వర్కౌట్ అయిన సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు. సో వాళ్ళు ఏం చేశారంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్ మీద కాకుండా ఫస్ట్ అసలు జాబ్ కావాల్సిన రెజ్యూమ్ బిల్డింగ్ చేశారు. ఒక 1 month అలా మొత్తం ఒక 90% ఆఫ్ ద జాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి. ఫుల్ స్టాక్ ఇంజనీర్ అనుకోండి, ఒక 10 jobs చూశారు. ఆ 10 jobs ఒక రెస్పాన్సిబిలిటీస్ చూసి ఈ కామన్ పాయింట్స్ అన్ని రాసుకున్నారు. అండ్ మార్కెట్లో ఫుల్ స్టాక్ వాళ్ళు అంటే వాళ్ళు దేని మీద వర్క్ చేస్తున్నారు అంటే ఒక యూస్ కేసు, బిజినెస్ పీపుల్ ఎలా వర్క్ చేస్తున్నారు అది తెలుసుకుంటున్నారు బయట అడిగి అలా అవి ఆ పాయింట్స్ అనేవి రెజ్యూమ్ లో పెడుతున్నారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల మనకి రెజ్యూమ్ పిక్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. పిక్ అయినాక ఈ ఇంటర్వ్యూకి మాత్రం మనం ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ బేసిక్ గా ఆ కంపెనీ ఏంటి, ఇందాక చెప్పిన మెథడ్స్ లైక్ కంపెనీ ఏంటి, దాని తగ్గట్టు క్వశ్చన్స్ ఏం పడచ్చు. ఆ ఇంటర్వ్యూయర్ ఒక లింక్డ్ఇన్ చూసేసి వాళ్ళు దేంట్లో స్పెషాలిటీ, వాళ్ళు దేని మీద అడగచ్చు క్వశ్చన్స్ అనేది లైక్ మీ ChatGPTకి వేస్తే అదే ఇస్తుంది. లైక్ ఇతను ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సో ఈయన దేని మీద అడగచ్చు నన్ను క్వశ్చన్స్. నువ్వు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వాడి టాలెంట్ కూడా ఆలోచించావు. అంతే సూపర్. సో బేసిక్ గా మనకి స్కిల్ లేకపోయినా ఇంటర్వ్యూకి ఆన్సర్ చేసే అంత ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకోండి, బేసిక్ జావా అంటే చాలా పెద్ద లైక్ వాస్ట్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్ పాయింట్ అనుకోండి, నేను చెప్పినట్టు ఆ కాన్సెప్ట్స్ తెలుసుకొని ఆ టెక్నికల్ టెర్మినాలజీ తెలుసుకుంటే చాలు, ఒక్కొక్క ఇంటర్వ్యూ తగ్గట్టు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ మొత్తం నేర్చుకున్నాకనే ఇంటర్వ్యూస్ ఇస్తా అనేది మాత్రం కొంచెం, అది మీరు అలా కూడా చేయొచ్చు కానీ టైం పడుతుంది. అదే ఇట్లా త్వరగా జాబ్ తెచ్చుకోవాలి కదా మనం. ఫస్ట్ జాబ్ తెచ్చుకొని ప్రిపేర్ అవ్వండి అని చెప్పి లైక్ సజెషన్ అంతే. అంటే అది కూడా మా లీడర్స్ లైక్ మా ఎల్డర్స్ నుంచి వచ్చిన సజెషన్ అన్న. ఓకే, అదేలేండి. చదువుకి ఎండ్ ఏమి ఉండదు, ఒక సెట్ ఆఫ్ చదువుకొని ఇంక జాబ్ ట్రై చేస్తాం బెస్ట్ అంటావు. అంతే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ ఉండడం ఇంపార్టెంట్ కదా. ఒక జాబ్ తెచ్చుకొని లైక్ మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి చాలు. జాబ్ వచ్చాక మనం స్కిల్ నేర్చుకుంటూ అప్ స్కిల్ అవుతూ జాబ్ వర్క్ చేసుకోవాలి. ఇంకా నువ్వు ఇంకోటి నీలో నేను గమనించింది ఏంటంటే చాలామంది సేల్ పాయింట్లో పనిచేస్తున్నాడు కూడా ఒక $700 పెట్టి ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ వచ్చావు, కోచింగ్ వచ్చావు,
చాలామంది అంత ధైర్యం చేయరు అన్నమాట. సో నీ దగ్గర కొంచెం డిఫరెంట్గా ఆలోచించే లక్షణాలు ఉన్నాయి నేను అనుకుంటున్నాను అనమాట. లేకపోతే ఈవెన్ నేను కాదు, నాతో పాటు వేరే అతను కూడా నువ్వు బాగా చేసావు అబ్బాయి అన్నాడు సార్, ఇందాక రావటం మంచి డెసిషన్ తీసుకున్నావు అన్నారు సార్. అవును సార్. అది సో అది సంథింగ్ నీ దగ్గర డిఫరెంట్ క్వాలిటీ ఉందనుకుంటున్నాను. సో నువ్వు జావా మీద కొట్టాన్నావు కదా, అప్పుడు ఏమేమి బుక్స్ చదివాడి అట్లా, అంటే దానికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని తయారు చేసావా? జావా అయితే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ సార్. అది నాకు ఫస్ట్ నాకు ఇనిషియల్గా హెల్ప్ అయింది కొంచెం. మా కాలేజ్ ద్వారా ఒక బేసిక్ ప్లేస్మెంట్ వచ్చింది. ఆ కంపెనీ వాళ్ళు ట్రైన్ చేశారు మమ్మల్ని ఐటీ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అక్కడ నేను పర్స్పెక్టివ్ నేర్చుకున్నాను, ఎట్లా నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు, కంపెనీకి ఏం యూజ్ అవుతాయి అనేసి. ఇప్పుడు నాకు ఇంకా డీప్ నాలెడ్జ్ ఉంటే నేను మేబీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్లో కొట్టేవాడిని, కానీ అంత లేదు కదా. జస్ట్ లైక్ ఇంటర్వ్యూ తగ్గట్టు నేర్చుకొని నార్మల్ సర్వే. సిటీ బ్యాంక్ అనే పెద్ద కంపెనీ ఉండేదబ్బా, అంటే లైక్ ఫ్యాంగ్ ఇలాంటి కంపెనీస్ అంటున్నాను సార్. అంటే లైక్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, కొంతమంది లైక్ ఇట్లా డేటా స్ట్రక్చర్స్ అవన్నీ అడుగుతారు, నాకు అంత రావు. సో ఇంటర్వ్యూ తగ్గట్టు ప్రిపేర్ అయ్యాను సార్ అంతే. సో ఓవరాల్గా ఇప్పుడు జాబు తెచ్చుకోవాలి అంటే నువ్వు అమెరికాలో, ముందు ఇండియాలో అంటే ఎట్లా కొట్టేస్తారు, అమెరికాలో జాబుల్లో తెచ్చుకోవాలి నేను అనుకుంటున్నాను. బేసిక్గా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, సరిగ్గా 3 ఏళ్ళు ఇండియాలో పనిచేశారు. ఇక్కడ ఏమన్నా జాబ్ కొట్టాలంటే క్లిక్ అవ్వట్లేదు అంటున్నారు. నువ్వు ఒక మాటలో 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తావు? ఫైనల్ వర్డ్స్. వాళ్ళు ఏమంటున్నారంటే కనెక్షన్స్ అంటే కనెక్షన్స్ పెట్టుకుంటున్నారు. ఆ కనెక్షన్సా ఏం చేస్తే బాగుంటారు అంటే ఏం చెప్తాం? ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి బాగా తెచ్చుకోవాలన్న జాబ్ జీలు ఉందన్నమాట. సో తను కూడా నాన్ ఐటీ నుంచి వచ్చి ఇక్కడ ఐటీ కోసం ట్రై చేస్తున్నాడు. ఐఏఎంలో ఉన్నాడు అనమాట, ఐఏఎం కోసం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అతనికి నువ్వు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇప్పుడు యూఎస్లో అంటే మెయిన్లీ వీసా ఇష్యూస్ అవన్నీ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెజ్యూమ్ పిక్ అవ్వట్లేదు. పిక్ అయినాక ఏదో ద్వారా ఇష్యూ అయ్యి పోతుంది, అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ పిక్ అవ్వడానికి అయితే నేను చెప్పినట్టు ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చదివేసి కొంచెం ఆ సీనియర్స్ హెల్ప్ తీసుకొని రెజ్యూమ్ క్లియర్గా బిల్డ్ చేసేసి అందులో ట్రై చేస్తే రెజ్యూమ్ పిక్ అయ్యాక అప్పుడు అందులో ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చాక మీరు ఆ ఇంటర్వ్యూ చెప్పిన స్కిల్స్ అట్లా ప్రిపేర్ అయ్యి మేబీ ఇంటర్వ్యూ ఇస్తే అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సాయి, చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చావు. అండ్ గైస్ మీకు ఉపయోగపడితే దీన్ని లైక్ చేయండి, సో దట్ చాలామందికి వెళ్తుంది. వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియాస్ గ్రోత్. థ్యాంక్ యూ సో మచ్.